కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. షర్మిల వైఎస్ బిడ్డగా వారసత్వం తనకు కావాలని డిమాండ్ చేసింది. తన అన్నకైనా తనకివ్వమని అడిగింది. కొంగు జాచి అడిగింది. అదే కడప జిల్లాలో 1,00,000 ఓట్లు అయితే వచ్చినాయి ఆ కొంగు జాచినందుకు. కానీ ఓటమి పాలైంది. నెంబర్ 1. థర్డ్ ప్లేస్లో వచ్చింది, కనీసం సెకండ్ కూడా కాదు. అది ఒక ఎత్తు అయితే, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే భారతీయ జనతా పార్టీ పోటీ చేసిందేమో 10 స్థానాలు టోటల్గా. అసలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపరంగా చూసుకున్నప్పుడు, ఇది వేరే కాన్సెప్ట్గా చెప్దాం, రాష్ట్రపరంగా చూసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ 8 స్థానాలు సాధించింది, 2.85% ఓట్లు సాధించింది. అది కూటమిలో ఉండినే. ఇది ఒక స్పెషల్. రెండవది పార్లమెంటు స్థానాలు సాధించింది. ఇక్కడ జగన్ని ఓడగొట్టడానికి పనికి వచ్చిందంటే కేవలం 5 లక్షల ఓట్లే వచ్చినాయి. ఆ 5 లక్షల ఓట్లు జగన్కి తగ్గి ఓడితే కనుక ఖచ్చితంగా ఆవిడ వల్లనే పరాజయం అయినట్టు. వాళ్ళిద్దరి మధ్యన తేడానేమో దాదాపుగా 30 లక్షల ఓట్లకి పైన తేడా ఉంది. ఓ రకంగా చెప్పాలంటే 1,30,00,000, అక్కడ 1,00,000, దాదాపుగా 60-70 లక్షల దాకా తేడా కనబడుతున్నటువంటి, కూటమిగా లెక్కేసుకున్నప్పుడు భారీ తేడా కనబడుతుంది. కాబట్టి అక్కడ 50 లక్షల లెక్కలో వేసుకోవాలి. అక్కడ ఇద్దరి మధ్యన తేడా. గతంలో 30 లక్షలు అనుకుంటే ఇప్పుడు 50 లక్షల ఓట్ల తేడా. అందులో ఈ 5 లక్షలు ఏ మూలకి. కాబట్టి టోటల్గా చూస్తే షర్మిల ఇంపాక్ట్ లేదన్నటువంటిది కనబడుతుంది. రెండోది, అందుకనినే ఇవాళ ఆ పార్టీ తరపున విజయవాడ ఎంపీ క్యాండిడేట్కి ప్రయత్నించి ఒక అసెంబ్లీ స్థానం ఇస్తానంటే వద్దని చెప్పినటువంటి శంకర్ పద్మశ్రీ ఇవాళ షర్మిల సీట్లు అమ్మేసుకుంది, పార్టీని నాశనం చేసేసిందంటూ సొంత కాంగ్రెస్ పార్టీలోనే వివాదానికి దారితీయడం అన్నటువంటిది సంచలనమైంది.